4వ వార్డు పెదగురప్ప గారు ఒకసారి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో తమ స్థాయిలో ఏదో రకంగా ఎంతో పనిచేస్తున్నారు. మీరందరూ ఏ ఆశయంతో పనిచేశారు? ఇది కార్మిక వర్గం పార్టీ. కార్మికుల పక్షాన కార్మికుల పక్షపాతిగా ఉన్న పార్టీని గ్రహించి ఎక్కువ మంది మనకి భవిష్యత్తు బాగుండాలంటే ఈ పార్టీ అధికారంలోకి రావాలా, లేకపోతే ఈ పార్టీ నుంచి ఎవరో ఒక ప్రతినిధి ఉంటే మన సమస్యలు పరిష్కారం అవుతాయనేసి ఆశించి ఎంతో కొంత మనం కృషి చేసాం. దాని ఫలితాలు అనేది ఎలా ఉంటాయి తర్వాత చూద్దాం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పార్టీల కోసం మనం వేరే చెప్పనవసరం లేదు. మనకు తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చేశాడు. నేను కాంగ్రెస్ పార్టీ వేరే వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్తో సమానమైనటువంటి విధానాల్లో వైఎస్ఆర్సీపీ పనిచేసుకుంటూ వచ్చింది. అన్నిటికన్నా మెల్లగా ప్రజల మీద భారాలు వేసి ప్రజల యొక్క హక్కుల్ని కాలరాసే బీజేపీ తన హక్కుల్ని ఒక హక్కునే కాదు రాష్ట్రాల హక్కుల్ని కాలు రాస్తుంది. కార్మిక వర్గం చట్టాలే మొత్తం మార్చేసింది. కార్మికులు ఎక్కడ ఏమి ధరలో విపరీతంగా పెరిగినా సరే ఆ ప్రభావం అంతా బీజేపీతో ముడిపడి ఉంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. కరెంటు ఛార్జీలు పెరగడానికి ప్రధానమైన కారణం బీజేపీ. విద్యుత్ రెగ్యులేటరీ బిల్లు అని పార్లమెంట్లో బిల్లు పెడితే బీజేపీ వాడు పార్లమెంట్లో బిల్లు పెడితే వైఎస్ఆర్సీపీ చేతులెత్తింది, తెలుగుదేశం చేతులెత్తింది. మరి ఇక్కడికి వచ్చి విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయినాయనేసి అక్కడేమో పార్లమెంట్లో బీజేపీకి అనుకూలంగా ఓటు చేసేవారు, ఇక్కడేమో ప్రజల్లోకి వచ్చి డ్రామాలు ఆడేవారు. ప్రజలు గ్రహించినంతకాలం మనం మోసపోతూనే ఉన్నాం. ఇది ఒకటే బిల్లు కాదు. కార్మిక చట్టాలు 40 చట్టాలను 4 కోట్లు చేసిన బిల్లు ఎవరు చేశారు? బీజేపీ కదా చేసింది. ఆ చట్టాలు వల్ల ప్రభావం ముఖ్యంగా ఎవరి మీద? కార్మిక వర్గం మీద. అన్ని తరగతులు అసంఘటిత రంగం, ప్రభుత్వ రంగం, అన్ని రకాల కార్మిక వర్గం మీద ప్రభావం అనేది పడింది. మరి అలాంటిది మొత్తం ఏ రోజైనా ఆ కార్మిక చట్టాల కోసం నోరెత్తిన పాపాన్న ఈ మిగతా పార్టీలకు ఏమైనా ఉందా? అది లేదు. వాళ్ళకి అంతసేపు మాకేంటి, మాకు పొలం ఉంది, డబ్బు ఉంది, మాకు ఆ ప్రభావంతో మేము గెలగలమని ధీమా తప్ప కార్మికుల హక్కులు చట్టాలు కానీ ఏ రకమైనటువంటి ధ్యాస కానీ చేద్దామని కృషి కానీ లేదు. లేదన్న దానికి అనేక ఎగ్జాంపుల్స్. గతంలో బీజేపీ అధికారంలో ఉంది, వాజ్పేయి గారు ప్రధానమంత్రి. ఇదే గన్నవరం పోర్టుని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నేను కడతానంటే వాజ్పేయిని ఒప్పించి చంద్రబాబు నాయుడు ప్రైవేట్ రాజుకి అప్పగించాడు. లేదు నేను కడతాననేసి టౌన్ పోర్టు మన గవర్నమెంట్ పోర్టు కడతానంటే మొత్తం దేన్ని కూడా రానివ్వకున్న ఇదే చంద్రబాబు నాయుడు అడ్డం పడి వాజ్పేయి గారిని కన్విన్స్ చేసి ఏ రకంగా సరే ఇది ప్రైవేట్ పరం అవ్వాలనేసి చంద్రబాబు నాయుడు ఆయనలో ఈ గన్నవరం పోర్టు ప్రైవేట్ పరం. అవునో కాదో వాళ్ళే అడగమని వాళ్ళ నాయకులకు తెలుసు. ఆయాయంలోనే జరిగింది. కాబట్టి వీళ్ళేదో బీజేపీ విధానాల్ని రేపు వ్యతిరేకంగా పనిచేస్తారనేది మాత్రం ఎట్టి పరిస్థితి లేదు. రేపు మనం ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మంచి అయినా సరే చంద్రబాబు నాయుడు ఎలా కూడా మనకు తెలుసు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బీఎఫ్ఆర్కి వెళ్ళిపోతుందని ఇక్కడ పాతగాజులో మీటింగ్లో కార్మికులంతా నినాదాలు చేస్తే చంద్రబాబు నాయుడు ఒకే ఒక పిలిపించాడు, పోలీసులు వాళ్ళు పనిచేసుకుంటారు, మీరు వెళ్ళండి. ఇదే చంద్రబాబు నాయుడు. మరి ఏం చేశాడు ఆ చంద్రబాబు నాయుడు అయాయంలో? ఇటు కురవనపాలెం ఇటు అగ్రదిపాలెం ఎప్పుడైతే యూనిఫామ్తో పోలీసులు తగులుకుంటారు. ఆ రోజు ఎంత మొత్తం కార్మిక వర్గాన్ని ఎంత నష్టం పాలు చేసింది. కార్మిక వర్గం దాడి ఆ తెలుగుదేశం ప్రభుత్వం చేయలేదు. ఆ రోజు బీజేపీ ప్రభుత్వం వాజ్పేయి గారు. మరి ఈరోజు అంతకన్నా దుర్మార్గులు, అంతకన్నా పచ్చి మతోన్మాద అయినటువంటి మోడీ గారు ఉన్నారంటే వాడు చెప్పింది ఎలా చేయాలో వాడికి తెలుసు. వీళ్ళందరినీ ఎలాగా మూటగట్టాలో, ఎలా తిప్పాలో మంచి గనుడు. రేపు చంద్రబాబు నాయుడిని, వైఎస్ఆర్సీపీని ఇంకెవడొచ్చినా సరే వాళ్ళు ఎలా మూటగట్టాలో వాడికి తెలుసు. వాడికి అంత అనుభవం ఉంది. కాబట్టి మనం రాబోయే కాలంలో కూడా ఈ విధానాలను కానీ మనం అర్థం చేసుకోకపోతే మనం ఇంకా ప్రాంతాలకు, కులాలకు, మతాలకైతే ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం ప్రత్యేకంగా ఈ పరిసర ప్రాంతం అంతా కార్మికులు దీని మీద ఆధారపడి ఉన్నారు. మరి అటువంటి కార్మిక వర్గం, ఈ కార్మిక వర్గ పార్టీకి మనం సహాయ సహకారాలను అందించాల్సిన పని ఉంది. ఏరియా అక్కడే జెండా పట్టుకోవడం కాదు, ఇక్కడ కూడా
లోకల్గా కూడా ఈరోజు గవర్నమెంట్ కార్యాలయాల దగ్గర, గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర, ఇతరుల దగ్గర కూడా మనం రాబోయే కాలంలో బీజేపీ విధానాలకి, ప్రజా వ్యతిరేక విధానాలకి మనం పోరాటానికి సిద్ధంగా మన భవిష్యత్ అనేది సుందరయ్య గారు ఏదైతే ఆశించారో ప్రభుత్వ రంగాన్ని నిర్మించాలని ఆ రోజు ఆయన ప్రభుత్వ రంగాన్ని రక్షించబడ్డారు. అనేక స్టీల్ ప్లాంట్లు ఆయా కాలంలో వచ్చినటువంటి, అలాగే ధరలో విపరీతంగా భూమి పంపిణీ విషయంలో కానీ ఏదైతే సుందరయ్య గారు కృషి వల్ల పశ్చిమ బెంగాల్లో భూమి పంపిణీ కానీ, ఇటు కేరళలో కానీ, తెలంగాణలో భూ పోరాటం కానీ ఇవన్నీ నాయకత్వంలో జరిగాయి. ఆ నాయకత్వానికి మనం నిజంగా వారసులు అనుకుంటే మాత్రం రాబోయే కాలంలో ఇలాంటి విధానాలు మనం ఖచ్చితంగా మనం మాట్లాడాలనేసి మీరందరికీ విజ్ఞప్తి చేసి తెలియజేసుకుంటాం. ఈరోజు ఏదైతే సుందరయ్య గారు నిశాంతంగా ఆయన చేసిన త్యాగం ఈరోజు మనం మొత్తంలో అనుభవిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ పార్టీలో మనం పనిచేస్తూ ఉన్నాం అంటే ఆయన చేసిన త్యాగమే. ఎందుకంటే ఈరోజు మొన్న ఎలక్షన్లో చూసాం, పొలము మతం డబ్బులు విపరీతంగా ఏదై పాడుతూ ఉన్నా దాన్ని పక్కన పెట్టి నీవు నిజాయితీగా పనిచేస్తామని చెప్పేసి ఈరోజు ఏదైతే మన సిపిఎం పార్టీ నిలబెట్టిన అభ్యర్థి జగన్నాయుడు గారికి మీరందరూ పనిచేశారంటే నిజంగా ఈరోజు ఇటువంటి కృషి ఎక్కడి నుంచి వచ్చిందంటే సుందరయ్య గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఈరోజు రాబోయే రోజుల్లో ఏదైతే సుందరయ్య గారు మనకి కల్పించారో దాన్ని మనం సాధించాలంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించుకుంటేనే మనం సుందరయ్య గారికి నిజమైన జవాబు అందించినట్టు. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం, ఈ బీజేపీ ప్రభుత్వం కానీ దీనికి అనుసరిస్తున్న రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కానీ అలాగే చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళిద్దరినీ కూడా టూరింగ్ చేసి ఆడుస్తూ ఉన్నాడు. రేపు రాబోయే రోజుల్లో అటువంటి పార్టీలు కానీ గెలిస్తే మన పరిస్థితి ఏంటో మనం ఆలోచించి మనం నిజంగా అటువంటి పార్టీని గుర్తు చెప్పాలంటే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం కాపాడుతుంటేనే నిజమైన నివారణ సుందరయ్య గారికి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారు ధన్యవాదాలు తీసుకుంటున్నాను. మన సీనియర్ కామ్రేడ్ మహేష్ గారి అవకాశం మనకు అధ్యక్ష. సుందరయ్య గారి వర్ధంతి అంటే సుందరయ్య గారు పుట్టినటువంటి పుట్టుగా ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టాడు. భూస్వామి కుటుంబంలో పుట్టాడు. ఇంచుమించు 300 ఎకరాలకి భూస్వామి. అటువంటి భూస్వామి పేద ప్రజల కోసం, పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం, అణగారిన వర్గాల కోసం, అణగారిన వర్గాల సంక్షేమం కోసం మొత్తం ఆయనకు ఉన్నటువంటి భూములంతా కూడా పేద ప్రజలకి విరాళంగా దానంగా చేసి దానం చేసి చివరికి ఆయన పార్టీ ఇచ్చినటువంటి దాంతో ఆయన జీవితాన్ని అంటే గడిపాడు. అలాగే అతని భార్య లీలా సుందరయ్య గారిని ఆమె కూడా ఒక పేద కుటుంబానికి చెందినటువంటి దర్శనం. ఆ టైంలో ఆవిడ చిన్న చిన్న పిల్లలకి స్కూల్లో పాఠాలు చెప్పేది. ఆ పాఠాల్లో కూడా చెప్పే విధానం అంటే ఆమె ఏం చెప్తుంది అంటే ఈరోజు ఉన్నటువంటి ధనిక వర్గానికి అనుకూలంగా చెప్తుందా, పేద వర్గానికి అనుకూలంగా చెప్తుందని చెప్పి ఆ చెప్పినటువంటి పాఠాలని విని ఆవిడ చెప్పినటువంటివన్నీ కూడా పేదలు అంటే కృషికి మేరకి ఉన్నటువంటి తేడా ఏంటనేది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి అంశాన్ని ఆయన గ్రహించి ఆ రోజు లీలా సుందరయ్య దర్శనకి ఆవిడ అదే ఆవిడ భార్య ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలంటూ ఉంటే మనకి స్వాగతం పెరుగుతుంది. మనము పేద ప్రజల కోసం నిరంతరం మనం పనిచేసే పరిస్థితి ఉండకపోవచ్చు. కాబట్టి పెళ్లికి ముందే ఆపరేషన్ చేసుకుని మొత్తం ఆవిడకి సిద్ధపడిన తర్వాత ఆవిడ పెళ్లి చేసుకున్నట్టు జరిగింది. ఆ విధంగా మొత్తం ఆ కుటుంబము వాళ్ళ యొక్క జీవితం మొత్తం పేద ప్రజల కోసం అంకితం చేయనటువంటి చరిత్ర పుస్తకం సుందరయ్య గారి. నిజంగా ఈరోజు ఈ చట్టాలు, ఈ ఉన్నటువంటి హక్కులు ఇవన్నీ కూడా
వ్యాపారం కోసం వచ్చి సుమారుగా 203 సంవత్సరాల పాటు మన భారతదేశాన్ని, మన భారతదేశ ప్రజల్ని పరిపాలన చేస్తూ మన భారతదేశంలో ఉన్నటువంటి అతి విలువైన ఖనిజాలను చేసుకుంటూ దోచుకుపోయాడు. అయితే ఆ బ్రిటిష్ వాడి పరిపాలనలోనే మనం అనేక పోరాటాలను చేసి మనం 44 కార్మిక చట్టాలను మనం సాధించుకోవడం జరిగింది. అలాగే మనకి మొన్న అంటే 1వ తేదీన మనము మేడే కూడా జరుపుకున్నాం. ఈ మేడే కూడా 1986 ముందు పోరాటంలో అమెరికాలో చికాగో అనే ఒక పట్టణంలో మొత్తం రోజుకి 24 గంటల పని అనేటువంటిది లేకుండా 8 గంటల పని అనేటువంటిది కావాలని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున కార్మికులు పోరాటం చేసి మనకి ఈ రోజు ఈ 8 గంటలను ప్రారంభించాలంటే వాడు చేసినటువంటి పోరాటం, వాడు చేసినటువంటి త్యాగం వల్లే మనం ఈ రోజు 8 గంటల మనం ఈ రోజు చేయగలుగుతున్నాం. ఉదయం 8 గంటలకైతే సాయంత్రం 5 గంటలకు వచ్చేస్తాం. అదే పరిస్థితి ఈ రోజు 44 కార్మిక చట్టాలు అనేవి 4 కోడ్లుగా మార్చేశారు, 4 లేబర్ కోడ్లుగా మార్చేశారు. అలాగే ఈ రోజు 8 గంటలనే 12 గంటలు చేయబోతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ బీజేపీ వస్తే ఆ విధమైనటువంటి ప్రమాదం కూడా ఉంది. మన పెద్దలు చెప్పారు, నాయకులు అంటే అనేక విషయాలు చెప్పారు. మన అనేక విషయాలు ఆ విషయాల్లో మనం వెళ్ళాలనుకుంటే చాలా విషయాలు విన్నారు. టైం అనేటువంటిది అవుతుంది కాబట్టి 2 విషయాలు చెప్పి మాత్రం ముగించేస్తారు. మనకి 2014లో మన మోడీ గారు అధికారంలోకి వచ్చేటప్పుడు ఒక మాట చెప్పాడు, మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి నల్లధనం అంతా నేను బయటికి తీస్తాను, ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల చొప్పున అకౌంట్లో వేస్తాను ప్రజలు చెప్పారు. అలాగే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని నిజంగా ప్రజలు నమ్మారు. ఎందుకంటే అప్పుడుకి నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఆ రోజు తీవ్రమైంది, ఈ రోజు అంతకంటే తీవ్రమైంది. వాస్తవంగా చెప్పాలంటే కమ్యూనిస్టు పిల్లలు సైతం ఆ రోజు నమ్మారు. ఎందుకంటే మోడీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు వస్తాయి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు వస్తాయి. ఇంతవరకు ప్రతి తల్లిదండ్రి తినకో కష్టపడో ఏదో రకంగా పిల్లలకి చదివించి వాళ్ళ పట్టాలైతే తెచ్చారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మోడీ అనేవాడు వస్తే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. మన తల్లిదండ్రులకి ఇంతవరకు మన తల్లిదండ్రులు మనకి సేవ చేశారు, ఇప్పుడు మన తల్లిదండ్రులు సేవ చేసే అవకాశం వస్తుందని చెప్పి ఆ రోజు ప్రజలు నమ్మి తీసుకొచ్చారు. కానీ మోడీ వచ్చిందని ఏం చేశాడో మన అందరికీ తెలుసు. అలాగే 2014 నుండి 2019 అయిపోయి 2019లో కూడా మాట చెప్పాడు, అత్యంత నాయక సంభవం మనం అన్నాడు. అలా బాధ్యతలో వచ్చింది నాయక అంటే ఎవరికి వచ్చింది అత్యధికం అంటే నా మాట నమ్మండి, మీకు అందరూ మంచి రోజులు వస్తాయని వాడు చెప్పినటువంటి వాస్తవం ఎవరికి వచ్చిందంటే అదానికి అమ్మానికి వచ్చింది. కాబట్టి అటువంటి పరిస్థితి ఈరోజు నిజంగా ఉత్తరప్రదేశ్ సుందరయ్య లాంటి వాళ్ళు ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఈ మార్క్సిస్ట్ పార్టీ అనేటువంటి ఏర్పాటు చేసి నిజంగా నిరంతరం వాళ్ళు ఏంటంటే ఈ పేద ప్రజల కోసం అంకిత భావంతో పనిచేశారు. కాబట్టి ఈ రోజు ఈ కార్మిక చట్టాల్లో ఉన్నటువంటి హక్కులను మనం అందించగలుగుతాం. కాబట్టి ఆ రోజు అటువంటి మహానాయకులు లేకపోతే మనకి ఈ చట్టాలు లేవు, ఈ హక్కులు లేవు. ఈ రోజు ఈ హక్కులు కూడా కాపాడాలంటే రాబోయే రోజుల్లో ఇంకా పోరాటాలు పెద్ద ఎత్తున పోరాటం చేయవలసిన పరిస్థితి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మనం పోరాటం చేసినాం. మళ్ళీ అటువంటి పరిస్థితులు మన భారతదేశంలో మళ్ళా ఈ బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో వస్తున్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితులు మళ్ళా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి దీనికన్నిటికీ కారణం, దీనన్నిటికీ ముగింపు పలకాలంటే ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాల్లో రావాలి. పెద్ద ఎత్తున పోరాటాల్లో వచ్చి ఇప్పుడున్నటువంటి ఈ పాలనకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి సరైనటువంటి హక్కులు కార్మికుల కోసం, దర్శకుల కోసము, పేద బలహీన వర్గాల హక్కులు కాపాడడం కోసము ఈ ప్రధానమైనటువంటి ఉద్యమాలకు రావడం ద్వారా, ఉద్యమాలు చేయడం ద్వారా నిజమైనటువంటి నివాళి సుందరయ్య గారు ఇచ్చినట్టు అవుతుందని చెప్పి దీని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాను. ఇప్పుడు మన సుందరయ్య గారి నివాళి గురించి మనం చెప్పాలంటే మన చరిత్ర మన మానవులు సృష్టించిన తర్వాత ఈ కార్మిక రంగానికి ఒక ఈవెంట్ వచ్చింది. ఒక మనం ఏదైతే 2009 నిజమే కానీ 10 గంటలు కానీ అనేక విధానంలో మనం అందరూ కూడా సమకూర్చుకున్నాం. మరి మనలంటే బీజేపీ 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కావాల్సిన పరిస్థితి ఉంది. దీని మీద మళ్ళీ మనం ఒకసారి సుందరయ్య విధానంలో వచ్చి మన కార్మిక విషయాల మీద ఒకసారి మనం ముఖ్యంగా మీటింగ్ పెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఒక అభివృద్ధి సభగా సుందరయ్యకి ఏదైతే నివాళి అర్పించుకున్నామో దాన్ని ఈరోజు పూర్తి చేసి మన రాముడి గారు మాట్లాడిన కార్యక్రమం ముగిస్తారు కోరుతున్నాం. కార్యక్రమానికి అధ్యక్షుడిగా జనరల్ సెక్రటరీ అన్నగారు గారికి అలాగే
శ్రీశూర్ కార్యదర్శి మన శ్రీనివాసరావు గారు, అలాగే మన ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారికి, అలాగే 74 వార్డు బాధ్యులు మన గురప్ప గారికి, అలాగే 76 వార్డు మన డి వెంకట్రావు గారికి, అలాగే 64 మన నసీం గారు, మన పూజా ప్రకాష్ గారు, అలాగే మన నాయకులు మన మహేష్ గారికి, అలాగే మన రాజువాడ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి మన మరణాల దొరకడానికి కోసం 20 రోజులు ఎండని లెక్క చేయకుండా పనిచేసినటువంటి కార్యకర్తలందరికీ అన్ని భాగంలో వచ్చినటువంటి అందరికీ ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ మన నియోజకవర్గంలో మన ఏజెంట్లు కూడా చాలా స్వచ్ఛందంగా వచ్చి ఏజెంట్గా పనిచేశారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే ఇతర పార్టీలు డబ్బులన్నీ ఇచ్చారు, కానీ అవన్నీ కూడా లెక్క చేయకుండా నిస్వార్థంగా వచ్చి పనిచేశారు. మరొకసారి మన సుందరయ్య గారు 39గా మన పెద్దలందరూ కూడా వాళ్ళ విషయాలని తెలియజేశారు. ముఖ్యంగా ఒక సంపన్న మన కుటుంబంలో పుట్టి బడుగు బలహీన వర్గాల కోసం, అలాగే శ్రమజీవుల కోసం, రైతాంగం కోసం, అలాగే తెలంగాణ విముక్తి పోరాటం కోసం ఎన్నో త్యాగాలు చేసి పనిచేసిన వ్యక్తి ఈరోజు మన సైనికులు చాలా అభినందనీయం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడుస్తుంది.